రిజిస్ట్రేషన్ జాబితాను, గదుల వివరాలను ఎవరైనా అనుభవజ్ఞులైన పాత సాధకులకు అప్పగించాలి. వారి వద్ద నియమావళి పేపర్లు, కొత్త పాత సాధకుల రిజిస్ట్రేషన్ ఫారాలు, పెన్నులు మొదలైనవి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఇద్దరుండడం మంచిది. వచ్చిన వారి పేరు ఆ జాబితాలో ఉందో లేదో ఒకరు చూడాలి. పేరు జాబితా గానీ వెయిటింగ్ లిస్టులో గానీ లేని ఎడల వారికి సాయంత్రం 4 గంటల వరకు ఎదురు చూడమని చెప్పండి. కొన్ని విపశ్యనా కేంద్రాలలో సాయంత్రం 4 గంటలకు అప్పటి వరకు శిబిరాలకు రాని సాధకులను ఫోన్ ద్వారా సంప్రదించాలి. కొత్త సాధకులకు నియమావళిని తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రతి సాధకుడిని ఇంటర్వ్యూ చేయాలి. ప్రతి దరఖాస్తులోనూ అన్ని ప్రశ్నలకు అవును అని టిక్కు పెట్టి సంపూర్ణంగా భర్తీ చేసి సంతకం పెట్టారేమో గమనించండి. శిబిరం ఆఖరు తేదీ వారికి తెలుసో లేదో మరియు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండగలరో లేదో తెలుసుకోవాలి. అలా చేయలేని వారిని టీచర్ వద్దకు పంపించాలి. సాధకులు ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ తీవ్ర శారీరక లేదా మానసిక అస్వస్థత ఉన్నట్లయితే వారిని సరైన నిర్దేశకం కోసం టీచర్ గారిని కలవమని చెప్పండి. వారు మందులు వాడుతున్నట్లయితే వాటిని మానడం కానీ తగ్గించడం కానీ చేయకుండా మొదటి రోజు మధ్యాహ్నం టీచర్ గారికి తెలియచేయమని చెప్పాలి. విదేశీయులు ఫారెన్ రిజిస్ట్రేషన్ ఫారం కూడా నింపవలసి ఉంటుంది. వారి పాస్పోర్టు ఆఫీసులో భద్రపరచాలి. వారి వివరాలు తర్వాతి రోజున సమీప పోలీస్ స్టేషన్కు పంపాలి. సాధకులు ఏవైనా ప్రత్యేకమైన సీటింగ్ ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు కోరినట్లయితే అవి వ్రాసి ఉంచుకోండి. ఈ విషయంలో వారు టీచర్ గారిని కలవాలి. గర్భిణీ స్త్రీలకు సాయంత్రం 5 గంటలకు భోజనం చేయవచ్చునని చెప్పాలి. సాధకులు వారి ఒంటిపై మతానికి సంబంధించిన దారాలు, తాయత్తులు, రుద్రాక్షలు వంటివి ధరించినట్లయితే అవి తీసివేయమని మర్యాదగా నచ్చచెప్పాలి. అలా చేయటం వలన ఇది మతాతీత శిక్షణ అవుతుందని మరియు తన సాధనకు తన వివేకాన్ని నమ్ముకోవాలని, బయటి వస్తువులను కాదని వారికి వివరించాలి. స్త్రీలు శబ్దం కలిగించే కాలిపట్టీలు, చేతి గాజులు తీసివేయాలి. తీయలేని పరిస్థితిలో వాటిని శబ్దం రాని విధంగా గట్టిగా దారంతో కట్టివేయాలి. వసతి ఏర్పాటు చేసేటప్పుడు సాధకులలో స్నేహితులు, బంధువులు ఉన్నట్లయితే వారిని విడివిడిగా ఉంచండి. పాత సాధకులను కొత్తవారి నుండి వేరుగా ఉంచాలి. వయసులో పెద్దవారిని హాలుకు దగ్గరగా ఉండే విధంగా ఉంచాలి. వారికి భారతీయ లేక వెస్ట్రన్ టాయిలెట్లలో ఏది కావాలో అడగాలి. సాధకుల రూమ్ నంబర్, బెడ్ నంబర్ లిస్టులోనూ సాధకునికి ఇచ్చే స్లిప్పు మీద రాయాలి. ఏ సాధకుని దుస్తులైనా అసభ్యంగా ఉంటే వారికి మర్యాదగా తెలియచెప్పాలి. ఎవరైనా సాధకులు గాబరాగా ఉన్నా, ఉద్రేకపడుతున్నా, వింతగా ప్రవర్తిస్తున్నా ఆ విషయం సత్వరమే టీచర్ గారికి తెలియచేయాలి. ఇంటర్వ్యూలు జరిగిన తర్వాత పాత, కొత్త సాధకుల దరఖాస్తులను విడివిడిగా 2 ఫోల్డర్స్లో ఉంచాలి. సాధకుల ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు, పుస్తకాలు భద్రపరచాలి. ఆ ట్యాగ్ నంబర్ను నోట్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి విడిగా ఉంచాలి. చాకలి సేవ కోరేవారి పేర్లు విడిగా వ్రాసుకొని వాటి ఛార్జీలను తెలియజేసి డిపాజిట్లు సేకరించాలి. కొందరు పాత సాధకులు శిబిర ప్రారంభానికి ముందే విరాళాలు ఇవ్వాలనుకుంటారు. ఆ విరాళాలు స్వీకరించి రసీదులు అందజేయాలి. సాయంత్రం 5 గంటలకు అల్పాహారం కోసం, 6 గంటలకు ధ్యాన కేంద్ర పరిచయం కోసం గంట కొట్టబడుతుందని విద్యార్థులకు తెలియచేయండి. సాధకులకు వారి గదిని, నోటీస్ బోర్డును మీరు చూపించగలిగితే మంచిది. వయసులో పెద్దవారైన సాధకుల లగేజీని తీసుకెళ్లడంలో సహాయపడండి. పురుష టీచర్ గారికి కొత్త పురుష సాధకులు, పాత సాధకులు మరియు ధమ్మసేవకుల అప్లికేషన్లు విడివిడిగా ఫోల్డర్లలో, అంటే మొత్తం 3 ఫోల్డర్లలో ఇవ్వాలి. అలాగే మహిళా సాధకుల విషయంలో మహిళా టీచర్ గారికి కూడా ఇవ్వాలి. సమయం ఉంటే పాత సాధకులను వారు చేసిన శిబిరాలను బట్టి, కొత్తవారినైతే భాషల వారీగా, వయస్సు వారీగా వేరువేరుగా వర్గీకరించండి. ఈ వివరాల ఆధారంగా హాల్లో సీట్ల ఏర్పాటు ఉండేలా చూసుకోండి.
సాధకులు కుర్చీ లేదా చౌకీ కావాలని కోరితే టీచర్ సలహా మీద వాటిని ఏర్పాటు చేయండి. ఎవరైనా బ్యాక్ రెస్ట్ ఏర్పాట్లు కోరితే సీటింగ్ ప్లాన్లో వ్రాయండి. సాధకుల యొక్క భాష గురించి సీటింగ్ ప్లాన్లో వ్రాయడం సహాయకారిగా ఉంటుంది. తెలుగు సాధకులకు టీ అని, హిందీ సాధకులకు హెచ్ అని, ఇంగ్లీష్ సాధకులకు ఈ అని నోట్ చేయవచ్చు. సాధకుల నమోదు పూర్తి కాగానే వారి దరఖాస్తులను టీచర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలి. సాధకులు ప్రత్యేకమైన వసతులు కోరితే అవి టీచర్ గారికి తెలియచేయాలి. కుర్చీలు, చౌకీలు, బ్యాక్ రెస్ట్లు సాయంత్రం 6 గంటల కన్నా ముందే హాల్లో ఏర్పాటు చేయాలి. అల్పాహారం, టీ తర్వాత సాయంత్రం 6 గంటలకి సాధకులందరికీ విపశ్యనా కేంద్రం మొత్తం చూపించాలి. మెయిన్ హాలు, మినీ హాలు, టాయిలెట్లు, డైనింగ్ హాలు, చాకలి సేవ కోసం ఉంచాల్సిన ప్రదేశం, వేడినీళ్లు ఉండే ప్రదేశం మరియు అవి ఏ సమయంలో అందుబాటులో ఉంటాయో చెప్పాలి. కేంద్రంలో పగోడా ఉన్నట్లయితే శూన్యాగారాలు కూడా చూపించాలి. తర్వాత ప్రీ కోర్స్ టాక్ వినిపించాలి. ఆ తర్వాత ధర్మసేవకుల పరిచయం, వారు ఉండే గది నంబర్లు వారికి తెలియచేయాలి. ఏవైనా ప్రశ్నలుంటే వాటికి సంక్షిప్తంగా జవాబులివ్వాలి. ఈ కార్యక్రమం అరగంటలో అయిపోవాలి. రాత్రి 7:40 వసతి గృహాల వద్ద గంట మోగించాలి. ఎవరైనా సాధకులు తమ గదులలో ఉన్నారేమో గమనించాలి. దమ్మహాలు ప్రవేశ ద్వారం వద్ద మీరు నిలబడి పాత సాధకులు ముందు ప్రవేశించేలా వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చునేలా సూచించాలి. కొత్త సాధకులను తర్వాత ప్రవేశపెట్టాలి. మరొక సేవకుడు హాల్లో ఉండి సాధకులు తమ సీట్లను కనుగొనడంలోనూ వారు తమ పేరుగల స్లిప్పులను సీట్లకు కట్టడంలోనూ సహాయపడాలి. అందరూ కూర్చున్నాక ధర్మసేవకులు కూడా తమ తమ సీట్లలో కూర్చోవాలి. అప్పుడు టీచర్ గారు శిబిరం ప్రారంభిస్తారు. ఆనాపానా సమయంలో మీరు కళ్ళను తెరిచి ఉంచి సాధకులను, టీచర్ గారిని గమనిస్తూ ఉండాలి. కానీ సాధకులకు ఏ విషయంలోనూ సలహాలివ్వకూడదు. ఆలస్యంగా వచ్చే సాధకుల కోసం ఒక సేవకుడు హాలు బయట నిలబడి ఉండాలి. ఆనాపానలో త్రిశరణాలు ఇంకా మొదలు కాకపోతే ఆలస్యంగా వచ్చిన పాత సాధకులు నేరుగా హాలులో ప్రవేశించవచ్చు. వారి రిజిస్ట్రేషన్ కార్యక్రమం తర్వాత నిర్వహించి వసతి ఏర్పాట్లు చేయవచ్చు. ఆలస్యంగా వచ్చిన కొత్త సాధకులు హాలులోకి వెళ్లరాదు. వారి రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూ జరిగిన తర్వాత వారిని గదులకు పంపించాలి. వారికి మర్నాడు హాలులో వారి స్థానం చూపించవచ్చు. ఆనాపానా జరిగిన తర్వాత టీచర్ గారికి ఆలస్యంగా వచ్చిన వారి వివరాలను అందించాలి. ఆనాపానా పూర్తి అయిన తర్వాత ఒక సేవకుడు హాల్లోనే ఉండి ఇంకో సేవకుడు సాధకులను వారి వసతి గృహాల వద్దకు తీసుకెళ్లాలి. వారికి దుప్పట్లు, రగ్గులు వంటివేవైనా అవసరమైతే ఇవ్వాలి. అలా వెళ్లిన సేవకుడు తర్వాత తిరిగి వచ్చి రాత్రి 9 గంటలకు మైత్రి అభ్యాసానికి హాజరు కావాలి. మొదటి రోజు జరిగే మైత్రి తర్వాత టీచర్ వారు మీ విధులు, బాధ్యతల గురించి చర్చిస్తారు. తర్వాతి రోజుల్లో మీ దైనందిన సమస్యల గురించి చర్చించవచ్చు. టీచర్ గారు నిష్క్రమించిన తర్వాత మాత్రమే సేవకులు తమ సీట్ల నుండి లేవాలి. శిబిరానికి మొదటిసారి వచ్చిన వారు ధర్మాన్ని ఆచరించడం వలన కలిగే ప్రయోజనాన్ని ధర్మసేవకుల ప్రవర్తన ద్వారానే అంచనా వేస్తారు. సేవకులలో సుగుణాలు లేకపోతే ఇతరులకు ధర్మాచరణలో విశ్వాసం సడలుతుంది.